ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు 2026 జనవరి మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాసంలో? ఈ 2022 సంవత్సరం జనవరి మాసం తులారాశి వాళ్ళకు గోచార ఫలితాలు, మాస ఫలితాలు ఎలా చూసే ముందు ఈ తులారాశిలోనే రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. అంటే ప్రతి మాసం ప్రతి రాశికి ఏదో ఒక ప్రత్యేక విషయం చెప్తున్నాం కాబట్టి ఈ తులారాశిలో సూర్యగ్రహం అస్తమిస్తుంది. మేషం అంటే తూర్పు, కరెక్ట్గా 180 degrees ఆపోజిట్ తులారాశి. అస్తమయం పడమర. ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు కాబట్టి బలం ఉండదు. వీళ్ళు ఉదాహరణకి ఈ రాశిలో ఉన్న అమ్మాయిలు అనుకోండి, తండ్రి లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అబ్బాయి అనుకోండి, తండ్రి లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మంచిది. అంటే తండ్రి అయినటువంటి స్థానము అస్తమించింది అని అర్థం. తండ్రి అస్తమించిన వాళ్ళను వివాహం చేసుకోవడం మంచిది. ఒకవేళ చేసుకుంటే వివాహమైన తర్వాత వాళ్ళ తండ్రికి అస్తమించడం జరుగుతుందనే ఒక విషయం ఉంది. అంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్ళైన తర్వాత తొందరగా వాళ్ళ తండ్రి గతి అస్తమించడానికి అవకాశం ఉంటుంది. అదే అమ్మాయి తండ్రి ఉన్న అబ్బాయిని చేసుకుంటుంది అనుకోండి, వాళ్ళ మామగారు అస్తమించిన అవకాశం ఉంటుంది. అదేదో తండ్రి లేనట్టు అబ్బాయిని చేసుకుంటే ఆ సమస్య లేదు కదా. పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళ నాన్న చనిపోయారండి, పెళ్ళైన చనిపోయిన సంవత్సరానికి వీళ్ళ నాన్న చనిపోయారండి, ఇట్ట ఉంటుంది చూడండి. అంటే రవిగ్రహము తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు పితృదోషం ఉంటుందని అర్థం. తండ్రికి దూరంగా ఉంటే అభివృద్ధి. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు కలిసి రావు, కాంట్రాక్టులు కలిసి రావు. రవి అంటే ప్రభుత్వం. కొంతమంది చేసి కాంట్రాక్టులు బిల్స్ రాకుండా ఉంటారు, అప్పు చేసి పడేస్తారు, బిల్లు వస్తేనే ఇస్తాను కట్టేద్దామని, రాదు. మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన గవర్నమెంటే ఉంటుంది, వాళ్ళ ప్రభుత్వంలో వేరే వాళ్ళు దానికి అడ్డం కొడుతూ ఉంటారు. గవర్నమెంట్ వచ్చి నేను చెడిపోయాను, గవర్నమెంట్ లేనప్పుడు బాగున్నాను అంటూ ఉంటారు. ప్రభుత్వం అంటేనే రవిగ్రహము, అందుకే ప్రభుత్వం లేకపోతే వీళ్ళు బాగుంటారు. ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దూరుతారు. నాకు ఆ కాంట్రాక్ట్, రోడ్ కాంట్రాక్టు, కలవట్టు అంటారు, అది పోతుంది. అలా కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు తెలిసి తెలియకుండా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు ఇవి మళ్ళీ లైఫ్లో రావు. కాబట్టి ప్రభుత్వ అనుకూలత ఉండదు, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కలిసి రావు, వ్యాపారాల కాంట్రాక్ట్లు ఏం కలిసి రావు. శివుడికి అన్నాభిషేకం చేయడం వల్ల వీళ్ళకి పరిహారం అవుతుంది. అన్నంతో అభిషేకం, అది కూడా రవిగ్రహము ఈ రాశిలో ఉండగా పుట్టిన వాళ్ళు, రవిగ్రహం స్వాతి నక్షత్రంలో ప్రయాణిస్తుంది గోచారంలో, అప్పుడు చేస్తే మంచిది. నేత్ర సంబంధమైన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రవి నేత్రకారకుడు. మనకు రెటీనా కనిపించదు, ఒక నెల కానీ రవిగ్రహం కనిపించకపోతే ఇంక రెటీనా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే వారం రోజులు వర్షాలు పడితే తర్వాత ఎండ వస్తే మనకు ఒక అదృష్టంలాగా కనిపిస్తాడు సూర్యుడు. కాబట్టి అంత ఇంపార్టెంట్ ప్లానెట్ ఇక్కడ అస్తమిస్తుంది. కాబట్టి వీళ్ళకు రవిదశ కూడా యోగించదు. రవిగ్రహం వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీళ్ళు వాచ్ కట్టకూడదు. వాచ్ అంటేనే రవిగ్రహం. డిజిటల్ వాచ్ కట్టచ్చు, అది రాహు వీళ్ళకి బలవంతుడు. ముందులో ఉన్న వాచ్ వీళ్ళు శివాలయానికి కానుకగా ఇవ్వచ్చు. స్వాతి నక్షత్రం రోజు కానీ ఆదివారం కానీ ఇవ్వచ్చు. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన లైఫ్ టైం జాగ్రత్త. రవిగ్రహము తులారాశిలో ఉండగా పుట్టిన వాళ్ళు. ఇక ఈ మాసం తీసుకుంటే రాశ్యాధిపతి 3-4 స్థానాలపైన వెళ్తున్నాడు, భాగ్యాధిపతి 3-4 స్థానాలపైన ప్రయాణిస్తున్నాడు, లాభాధిపతి 3-4 స్థానాలపైన, ద్వితీయ అష్టమాధిపతి 3-4 స్థానాలపైన. ఇక్కడ మంచి ఎంత ఉందో చెడ్డంతే ఉంది. కానీ రాశికి 5వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో శని, లాభంలో కేతువు బాగున్నారు. కాబట్టి మెజారిటీ ప్లాంట్స్ బాగున్నట్టు లెక్క. దీనివల్ల ఎటువంటి మంచి జరగవచ్చు అంటారు వీళ్ళకి? దీనివల్ల జరిగే మంచి ఏంటంటే, ఇప్పుడు కానీ వీళ్ళ కులదేవత తెలిస్తే, 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, 5వ ఇంట్లో రాహు ఉంటే కులదేవత దోషం ఉంటుంది. కులదేవత అనుగ్రహంగా చేస్తే ఏదైనా తెలియని అదృష్టం జరుగుతుంది. వీళ్ళకి సంతానం ఉంటే విదేశాలకు కానీ పంపిస్తే అక్కడ అద్భుతంగా జాబ్స్ వస్తాయి. రాహు అంటే విదేశాలు కాబట్టి. అదేవిధంగా ఆదిస్తున్న అదృష్టం కాబట్టి, అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఆకస్మిక అదృష్టం కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఏదో ఒక అదృష్టం వీళ్ళకు వేచి ఉంది అని అర్థం. 5వ రాహువు అంటే ఇక్కడ తులారాశికి బలవంతుడు. 3వ స్థానం కాబట్టి చేసే ప్రయత్నం అనే స్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నాల్లో వేగం ఉంటుంది, చేసే ప్రయత్నం ఫలితం ఉంటుంది. కానీ కూడా కుజుడు రవి కూడా బాధకాధిపతి కూడా ఉన్నారు కాబట్టి
కొంత నష్టం జరిగి లాభం జరుగుతుంది, లేదా లాభం వచ్చినా కొంత మీరు దానికి పెట్టేయాల్సి వస్తుంది, పూర్తిగా మీకు అందదు. ఇక భాగ్యస్థానంలో గురువు నాడు ఈ రాశికి 6వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అప్పు ద్వారా ఏదన్నా ఒక బెనిఫిట్ ఒక ప్రాజెక్ట్ చేసుకుంటే మంచిది. బ్యాంక్ లోన్స్ అంటూ పెట్టుకోవడం ప్రయత్నిస్తే వస్తాయి. గురువు అంటే బ్యాంకు పూర్వభాద్ర నక్షత్రం గురువుదే కాబట్టి ఆయన మళ్ళీ దశమంలోకి వస్తున్నాడు, అప్పుడు కూడా బాగానే ఉంటుంది ఎవరు కేంద్రంలోకి గురువు వచ్చినప్పుడు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకు ఈ మాసం చాలా బాగా అద్భుతంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో ధనపరంగా నిలుస్తుందా లేదంటే ఎక్కువగా దుబారా ఖర్చులు ఎక్కువైపోయి దుబారా అవుతూనే నిలుస్తుందండి. రాహు వచ్చే కాడికి ఖర్చు పెట్టిస్తాడు, మిగిలిపెట్టిస్తాడు, రెండు చేస్తాడు. వీళ్ళు సేవింగ్స్లోకి వెళ్ళడం బెటర్. గోల్డ్ స్కీమ్స్ కానీ ఇంకేతర ఏదైనా స్కీమ్స్, ఆర్డీలు, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా వాటిలోకి వీళ్ళకి అమౌంట్ కానీ ఆదాయాలు వచ్చిన తర్వాత అట్లా స్ప్రెడ్ చేసుకోవడం మంచిది. లేదనుకుంటే ఇన్ని కష్టాలు పడుతున్న వాళ్ళకి అమౌంట్లు వస్తే అప్పులు తెచ్చుకోవడం మంచిది. ఇప్పుడైతే మాత్రం బాగానే ఉంది. శనిగ్రహం 6వ ఇంట్లో ఉంది, మంచిది. 5లో రాహు మంచోడు. ప్రధాన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఇంకా ఆ రాహుతో శుక్రుడు బుధుడు కలుస్తారు, మళ్ళీ శనితో కలుస్తారు గోచరంలో. శత్రువుల నుంచి విశేషంగా ఉన్న ఇబ్బంది ఏమైనా ఉంటుందా? అధికంగా శత్రువులు ఉంటే ఏం చేయాలంటారు? శత్రువులు అధికంగా ఇప్పుడు శత్రు విజయం అయితే ఉంటుంది. శనేశ్వరుడు 6వ ఇంట్లో శత్రుస్థానంలో ఉన్నాడు, శత్రువులు ఏం చేయలేరు. రాహువు వీళ్ళకు 5లో ఉన్నాడు, నిర్జించేదానికి శక్తియుక్తులు అన్నీ ఇస్తాడు. విశేషమైన శత్రు బాధ ఉన్నప్పుడు మీ మామూలుగా వ్యక్తిగత జాతకంలో చెప్తా ఉంటాను నేను. వైనాశిక నక్షత్రం అది ఒకటి ఉంటుంది, వినాశాన్ని కలిగిస్తుంది. ఆ వినాశక నక్షత్రంలో శత్రువుల పేరు చెప్పి దుర్గాదేవి ఆరాధన చేసి శత్రువులు నశించిపోతారు. ఆ వినాశక నక్షత్రంలో అప్పులు అప్పుడు కట్టడం వల్ల అప్పులు నశించిపోతాయి. ఆ టైంలో ట్రీట్మెంట్ ఏదైనా బీపీ చెక్ చేసుకోవడం, హార్ట్ బీట్ చెక్ చేసుకోవడం అని చేస్తే అనారోగ్యాలు నశించిపోతాయి. అప్పులు లేవు, అనారోగ్యాలు లేవు, శత్రువులు అంటే లైఫ్ అంతా బాగుంటాయి కదా. అది వ్యక్తిగత జాతకంలో అయితే మేము పాయింట్ పలానా నక్షత్రం పలానా టైం 6 hours వస్తుంది టైం ఒక నెలకు, అది పట్టిస్తాం. కానీ అది లేని వాళ్లకు ఏం చేసుకోవాలి అనేది ఏం తీసుకుంటే ఎక్కువ కాలభైరవ ఆరాధన చేసుకోవచ్చు. ఎడమ కాల కింద మట్టి తీసి గుమ్మడికాయలో వేసి దిష్టి తీసుకుంటూ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు నెగిటివిటీ పోతూ ఉంటుంది. నెగిటివిటీ పోయిందంటే ఇంక శత్రువు మన యొక్క వ్యతిరేక శక్తి మనకు మొదటి శత్రువు. దాన్ని తీయడం వల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళకి మనకు టార్గెట్ కాము, వాళ్ళకి వేరే సమస్యలు వస్తాయి. కాబట్టి ఇటువంటి కాలభైరవాదం కాలభైరవాదం నక్షత్రాల సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఇది ఏ రాశి వలన చేసుకోవడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారా క్యాల్కులేటర్గా తీసుకొని? ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఎక్కువ డిజిటల్ కరెన్సీలో పెట్టుకోవచ్చు. డిజిటల్ కరెన్సీ తర్వాత తీసుకుంటే కుంభము అంటే ఏమంటే ఒక కలశము. కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి మామూలు జనరల్గా తీసుకుంటే అన్ని రాశుల వాళ్ళకు వ్యక్తిగత జాతకంలో కుంభరాశిలో కానీ ఎక్కువ గ్రహాలు ఉంటే వాళ్ళు ఎక్కువ అదృష్టవంతులు. స్థానం ఏదైనా కావచ్చు, అష్టమే కావచ్చు, 12 కావచ్చు, 6 కావచ్చు. కుంభరాశిలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత అదృష్టవంతులు. మకర రాశిలో ఎన్ని గ్రహాలు ఉంటే అంత ఎక్కువగా పని ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు కష్టపడి ఎవరికో ఉద్ధరించేదాని కోసం పుట్టినట్లు లెక్క. కుంభరాశిలో ఉంటే వీళ్ళు అనుభవించడానికి పుట్టినట్లు లెక్క. అమృత కలశం కూడా కుంభరాశిలో గురువు వచ్చినప్పుడే దేవతలకు లభించింది. కాబట్టి కుంభరాశిలో రాహు ఉన్నాడంటే ఈ టైంలో వీళ్ళు ఇప్పటి వరకు జీవితంలో అనుభవించిన దాన్ని ఏదో అనుభవించబోతున్న అర్థం, సకల భోగాలు అనుభవిస్తున్న అర్థం. జన్మజాతకంలో రాహు కుంభంలోకి వస్తే వాళ్ళు అనుభవించినదంటూ లేదు, కొంత కష్టంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే శనేశ్వరుడు కాలపుడికి బాధకాధిపతి కాబట్టి, కానీ మాత్రం అనుభవించే తీరుతారు. అదొక అదృష్టం వీళ్ళకు. కుంభంలోకి రాహు ఉన్నాడు కాబట్టి తులరాశికి. కాబట్టి ఈ రాహు అనేటువంటి గ్రహము వీళ్ళకు విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తూ ఉంది. లోటుపాట్లు అంటే ఏం చెప్పుకోవచ్చు గురుగారు వీళ్ళకి? లోటుపాట్లు తీసుకుంటే కుజుడు రవి వల్ల ఉంటాయి, రవి కుజుల వల్ల. కానీ కూడా బుధుడు శుక్రుడు ఉండడం దానికి దారి దొరుకుతూ ఉంటాయి. ఇక తీసుకుంటే గురువు 9లో ఉన్నాడు, బాధకాధిపతి అంటే శత్రుస్థానాధిపతి 9లో ఉన్నాడు. ఆయన అప్పు చేపితే రెడీగా ఉంటాడు, అప్పు కావాలి తీర్చేస్తాడు. ఇప్పుడు ట్రై చేస్తే అప్పు దొరికిపోతుంది. దాన్ని ఉపయోగకరంగా ఖర్చు పెట్టుకోవాల్సింది మీరే. దాన్ని ఉపయోగకరంగా ఖర్చు పెట్టకపోతే తిరిగి కట్టేదానికి ఆదాయం రాదు, మనీ బర్నింగ్ అయిపోతుంది. మనీ యూస్ అవ్వాలి, యూస్ అయిందంటే అప్పుడు దానికి తిరిగి కట్టచ్చు. సో ఓవరాల్గా ఇంకా విశేషం కలిసి రావాలంటే ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? దుర్గారాధన, దుర్గాదేవి ఆరాధన చేసే కూడా అదృష్టం పెరుగుతుంది. అదేవిధంగా ఇక తులారాశికి ద్వితీయమైనటువంటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటేనే ఏం చేయొచ్చు అన్నప్పుడు అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ, ఆయన యొక్క కవచాలు కానీ ఎక్కువగా చదవడం వల్ల, క్షేత్రాలు ఎక్కువ తిరగడం వల్ల విశేషమైనటువంటి ధన సంపదను సంపాదించుకోవచ్చు.
ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా హాస్పిటల్స్, వృశ్చిక రాశి అంటే హాస్పిటల్స్కి ఈ క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ తీసేవచ్చు. ఎక్కువగా పిల్లలు పుట్టేటువంటి హాస్పిటల్కి కాన్పుల్ హాస్పిటల్ అంటారు, మెటర్నిటీ హాస్పిటల్ అంటారు. ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, ఇటువంటివి యాసిడ్స్, ఫినాయిల్స్ ఇటువంటి డొనేట్ చేస్తూ ఉంటే వీళ్ళకు ధనపరమైనటువంటి నష్టాలు తగ్గుతాయి. అదే ఆలయాలకు కూడా తీసేయవచ్చు. అదేవిధంగా ఫ్లోర్ క్లీనర్స్, ఈ క్లీనర్స్ అక్కడ చీపులు తీసేయవచ్చు. ఎందుకంటే వృశ్చిక రాశి అంటే బాత్రూము, వృశ్చిక రాశి అంటే శుభ్రత ఎక్కువగా ఉండాలి. వృశ్చిక రాశి వీళ్ళు 2వ స్థానం కాబట్టి బాత్రూమ్ని ఎంత శుభ్రంగా పెట్టుకుని వీళ్ళకి ఫైనాన్షియల్ అంత బాగుంటుంది. బాత్రూంలో వీళ్ళు ఓ 15 రోజులకు ఒకసారి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టి నైట్ పడుకునేటప్పుడు కొద్దిగా కుంకుమ జల్లేసి తెల్లవారులేసి పారేయచ్చు. అలా చేస్తూ ఉంటే నైవేద్యం చేస్తూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అంటే బాత్రూమ్ అనేది ధనస్థానం ఇది వీళ్ళకు. కాబట్టి వీళ్ళు తులారాశి వాళ్ళు ఎక్కువసేపు బాత్రూంలో స్నానం చేయొచ్చు. వెంటనే పోసుకొని రాకూడదు. అది ధనస్థానం అయింది. నీట్గా శుభ్రంగా మెల్లగా నిదానంగా 10 నిమిషాలు 20 నిమిషాలు స్నానం చేసి వస్తే మంచిది. కానీ దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్ బాగుంటుంది. తర్వాత మన తంత్రదోషాలయం ద్వారా ఒక అమూల్యమైనటువంటి దైవిక వస్తువులు మేము అందిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ తీసుకుంటే ఇది అరగజ తిలకం అంటారు. ఇది వశీకార తిలకం అని కూడా అంటారు. తీసుకుని ఇలా పూసుకుంటే చాలు, కనిపించదు. పూసుకొని పోవడం మంచిది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుందని తర్వాత విషయం. జరగబోయే ఇప్పుడు ట్రాఫిక్లో పోతూ ఉంటాము, ఎవడో టింగర్ వాళ్ళు వస్తూ ఉంటారు, వాడు ఎలా పోతాడో తెలియదు. రైట్కి వస్తాడు, లెఫ్ట్కి వస్తాడు, మిడిల్కి వస్తాడు, వాడు ఎటో పోతాడు. ఇట్లాంటి వాళ్ళంతా వస్తుంటారు. ప్రమాదాలు జరగకుండా మనం ఎలా వెళ్ళాం అలా ఇంటికి రావచ్చు. చక్కగా పిల్లలకు పెట్టచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. చాలా మంచి సువాసన ఉంటుంది. చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము. వశీకార తిలకం ఇంట్లో అందరూ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా కరుంగాలి అనేటువంటి వుడ్లో తాయెత్తు చేయడం జరిగింది. కరుంగాలి వుడ్లో తాయెత్తు. ఈ తాయెత్తు చిన్నపిల్లలకు మరీ ముఖ్యంగా పడుతూ ఉంటారు. 12 సంవత్సరాల వరకు జాతకాలు పనిచేయవు. పిల్లల జాతకాలు పనిచేయవు. 12 సంవత్సరాల వరకు నక్షత్ర ఫలితం ఉంటుంది. 20% పనిచేస్తుంది జాతకం. అప్పుడు బాలారిష్టాలు అంటారు. ఎక్కువ పడడము, ఎక్కువగా వాళ్ళు జ్వరాలు చేయడము, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఏదో మంత్రిస్తా ఏదో చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇది కరుంగాలి తాయెత్తు మంచిది. పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. కరుంగాలి ఈ విధంగా కవచాలు వేసి మరీ సమర్పిస్తున్నాము. అదేవిధంగా కరుంగాలి అనే దానితో పాటు సెంగాలి అనే దాన్ని కూడా మనం పరిచయం చేస్తాము. ఈ సెంగాలి మాల కూడా చాలా చాలా ప్రత్యేకమైనది. ఆరుద్ర నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ సెంగాలి మాల ధరించవచ్చు. కరుంగాలి కన్నా పవర్ఫుల్ అనమాట. ఇది కూడా దీంట్లో కూడా మనకు ఇప్పుడు నేను ఇక్కడ వేసుకుని చూడండి, సెంగాలిలో జర్మన్ సిల్వర్ మాల, ఇక్కడ డాలర్ విత్ మురుగన్ డాలర్. ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయి. ఆన్లైన్లో కూడా లభిస్తున్నాయి. వేరే వాళ్ళు ఇస్తున్నారు, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఎందుకు అక్కడ ఇచ్చేది అంత డబ్బులు ఎందుకు ఇస్తారు? అక్కడ వాళ్ళకి ఒక మాలకి ఇచ్చే డబ్బులు మా దగ్గర 2 వస్తున్నాయి. బెనిఫిటే కదా. అది పెట్టి ఇద్దరు వేసుకోవచ్చు కదా. తర్వాత దక్షిణావర్త శంఖము, ఇది పెద్దదండి, ఇది చిన్నది. ఇప్పుడు ఇంత పెద్ద మేము డబ్బులు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు దీన్ని కనుక్కుని రేటు కనుక్కొని తీసుకోవచ్చు. దీన్ని కూడా పెట్టి పూజించుకోవచ్చు. లక్ష్మీకరమైనటువంటి వస్తువు. ఈ చెవులు ఎలా పెట్టుకుంటే సముద్ర ఘోషం వినిపిస్తుంది. సముద్రం ఎలా ఘోష వస్తుందో అలా వినిపిస్తుంది. అది ఒరిజినల్ అనమాట. బట్ ఈ పవిత్రమైన వస్తువులు ఏమైనా ఇస్తున్నాము. ఏకాక్షి కొబ్బరికాయ అంటారు దీన్ని. ఇలా గొందము కుంకుమ పడేసి పూజలో 2 పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా పవిత్రమైనది. ఒకే కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయ అరుదుగా లభిస్తుంది. అండమాన్ ప్రాంతాల నుంచి అక్కడ దొరుకుతాయి. ఇవి తెప్పించడం జరుగుతుంది. చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీకరమైన వస్తువులు ఇస్తున్నాము, తక్కువ రేట్లకు ఇస్తున్నాము. కొనుక్కోగలిగిన అవకాశం వాళ్ళు తీసుకోవచ్చు. ఇది వీటి కోసమే ఏమీ చేయడం లేదు. తీసుకుంటున్న వాళ్ళు తెలియజేస్తున్నారు ఆ విషయం కూడా. మీరు మంచి వస్తువులు తక్కువ రేటుకి ఇస్తున్నారు. అలాగే ఎక్కువ మందికి ఇవ్వాలని దృక్పథం చేస్తున్నాము. వీటన్ని కూడా తీసుకోవచ్చు, పూజలో పెట్టుకోవచ్చు. ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.